ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో కల్లూరు దగ్గరలో ఉన్న లింగాల ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని అండ్ అలాగే ఆ ఇంటర్చేంజ్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసే ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే ఏం చూడబోతున్నాం అంటే మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే మనందరికి తెలిసిందే కదా. మన దేవరాపల్లి నుంచి ఖమ్మంలో తల్లంపాడు వరకు ఉంటుంది. కంప్లీట్గా 164 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవేలో మనం చాలాసార్లు ట్రావెల్ చేసాం అండ్ అలాగే కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా మీకైతే చాలా క్లియర్గా చూపించాను. కానీ ఇందులో అన్ని ఇంటర్చేంజ్ మాత్రం నేను చూపించలేకపోయాను. అందులో ఇది కూడా ఒకటి, అదే మన లింగాల ఇంటర్చేంజ్. సో ఈరోజు వీడియోలో మీకైతే నేను చాలా క్లియర్గా మన లింగాల ఇంటర్చేంజ్ చూపిస్తాను. అలానే ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి మనం ఆ ఇంటర్చేంజ్ నుంచి ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది క్లియర్గా మ్యాప్ వ్యూలో చూద్దాం. తర్వాత డైరెక్ట్గా ఆ విజువల్స్ని చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూ వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మన ఖమ్మం నుంచి దేవరాపల్లి వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్గా మన దేవరాపల్లి ఉంది కదా, దేవరాపల్లి దగ్గర నేషనల్ హైవే 16 స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలా ఖమ్మం దాకా వెళ్ళి ఖమ్మంలో తల్లంపాడు ఉంది కదా, తల్లంపాడు దగ్గర నేషనల్ హైవే 365BBలో కనెక్ట్ అవుతుంది. అది వచ్చేసి మన హైదరాబాద్ హైవే. ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ 200 కిలోమీటర్లు ఉంటుంది. హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ హైవేలో మీకు నేను చెప్పే కదా, కంప్లీట్గా 11 ఇంటర్చేంజ్లు ఉంటాయి. ఆ 11 ఇంటర్చేంజ్లో ఆల్మోస్ట్ అన్ని ఇంటర్చేంజ్లు చూపించాను, ఏది మిస్ అవ్వకుండా. కానీ మీకు నేను లింగాల ఇంటర్చేంజ్ని ఇప్పుడు దాకా చూపించలేదు. సో ఈరోజు వీడియోలో మీకు నేను లింగాల ఇంటర్చేంజ్ని చాలా క్లియర్గా చూపిస్తాను. అండ్ అలానే కంప్లీట్గా మనకి ఇక్కడ నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది తెలుసుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కల్లూరు మధిర రోడ్డు, ఇక్కడ మనకి ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవరాపల్లి చూస్తున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇలా మనం కల్లూరు వెళ్తాం, రైట్ తీసుకుంటే అలా ఎక్కడికి వెళ్తాం అంటే కల్లూరు వెళ్తాం. సో ఇదిగోండి, ఇది కల్లూరు అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లింగాల విలేజ్ ఇక్కడ ఉంది. అండ్ అలాగే ఇటువైపు చూసుకోవచ్చు చెన్నూరు విలేజ్ ఇక్కడ ఉంది. సో అలానే ఈ ఊర్లన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి మధిరకి. అండ్ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటి కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో దగ్గరలో ఉండే విలేజెస్ అన్నిటికి కూడా మనం వెళ్ళాలంటే ఈ లింగాల ఇంటర్చేంజ్ నుంచి మనం బయటకు వచ్చి ఆ ఊర్లకి అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఈ లింగాల ఇంటర్చేంజ్ ఎలా ఉంటుందనేది క్లియర్గా చూడబోతున్నాం. అండ్ ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఇంటర్చేంజ్ చాలా సింపుల్ ఇంటర్చేంజ్ అనమాట. ఇలా వస్తూ ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇలా ఎగ్జిట్ అయిపోయి మనం ఇలా లెఫ్ట్కి వెళ్తే కల్లూరు, ఇలా రైట్కి వెళ్ళామంటే మనం డైరెక్ట్గా మధిర వెళ్తాం. అండ్ స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ హైవేలో ఎంటర్ అవ్వచ్చు. స్ట్రైట్గా వెళ్ళేటట్టయితే మీరు బయటికి రాకండి, ఎందుకంటే స్ట్రైట్గా మనం పైనుంచి వెళ్ళిపోవచ్చు కాబట్టి. సో అలానే దేవరాపల్లి చూస్తున్నట్లయితే ఇలా డైరెక్ట్గా వచ్చి మనం లెఫ్ట్ తీసుకుంటే చెన్నూరు వెళ్తాం, రైట్ తీసుకుంటే టువర్డ్స్ కల్లూరు వెళ్తాం. అండ్ అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ పాట ఎందుకు ఇచ్చారంటే కల్లూరుని చూస్తున్నప్పుడు ఇలా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనం ఖమ్మం వైపు వెళ్ళొచ్చు, అదే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకున్నామంటే దేవరాపల్లి వైపు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఇంటర్చేంజ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇప్పుడు మనమైతే ఈ ఇంటర్చేంజ్ ఎలా ఉంటుందనేది విజువల్స్లో చూడబోతున్నాం. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్లో మీకైతే చాలా క్లియర్గా ఈ హైవే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే కంప్లీట్గా ఇంటర్చేంజ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. సో ఇప్పుడు మనమైతే చాలా క్లియర్గా ఈ విజువల్స్ అన్ని కూడా చూడబోతున్నాం. మరి చూద్దామా విజువల్స్ని? ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకైతే చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ అయితే కనిపిస్తుంది. ఈ గ్రీనరీ మధ్యలోనే మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అయితే ఉంది. సో మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది బోర్డులోని. సో అక్కడ మనం చూస్తున్నట్లయితే లెఫ్ట్కి వెళ్తే కల్లూరు అండ్ అలానే ఇంకొక ఊరు కూడా ఉంది. ఆ ఊరు పేరే చెన్నూరు. చూసారుగా, చాలా బ్యూటిఫుల్గా బోర్డు అయితే మనకు కనిపించింది. సో అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి ఇంటర్చేంజ్ కూడా కనబడుతుంది. మరి ముందుకు వెళ్దామా? జమ్మంటూ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కంప్లీట్గా రోడ్ వర్క్ అయితే అయింది. సో ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్లో రైట్లో మనకి కంప్లీట్ కనబడుతుంది. ఇది యాక్సెస్ కంట్రోల్ కాబట్టి కంప్లీట్గా రోడ్ అయితే క్లోజ్ అయి ఉంటుంది. అండ్ అటు ఇటు వాల్స్ అయితే ఉంటాయి. అండ్ గ్రీనరీ మధ్యలో మనమైతే వెళ్తున్నాం. అది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. రైట్ సైడ్లో చిన్న చెరువు అయితే ఉంది, అది కూడా చూడడానికి చాలా బాగుంది కదా. సో ఇంకా మనం అక్కడ చూస్తున్నట్లయితే ఆ ముందున మనకు కనిపిస్తుంది కదా, అక్కడే మనకి ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఇంటర్చేంజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. లెఫ్ట్కి వెళ్ళి అలా మనం లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్కి, రైట్కి వెళ్తే రైట్కి వెళ్ళచ్చు. అండ్ మనకి ఎవరైతే అటు సైడ్ నుంచి వస్తున్నారో వాళ్ళు కూడా సింపుల్గా డౌన్ అవ్వచ్చు కిందకైతే.
సో ఇంకా మనం చూసుకోవచ్చు, ఎవరైనా ఎంటర్ అవ్వాలన్నా కూడా కింద నుంచి వచ్చి లెఫ్ట్ తీసుకుని అలా ఎంటర్ అవ్వచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది ఇంటర్చేంజ్. మీకు నేను మ్యాప్ వీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సేమ్ అలానే హ్యాపీగా మనం ఈ ఇంటర్చేంజ్లో ఎంటర్ అవ్వచ్చు. అండ్ అలానే మనకి కల్లూరు, చెన్నూరు అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి కూడా ఈ ఇంటర్చేంజ్ నుంచే మనం అయితే బయటకు వెళ్ళాలి. సో ఈ ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని కంప్లీట్గా మనకి 11 ఇంటర్చేంజ్లు అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంటర్చేంజ్ కూడా యాడ్ అవ్వబోతుంది. ఆ ఇంటర్చేంజ్ ఏంటంటే మన ఖమ్మం విజయవాడ హైవేని అండ్ అలాగే ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేని, ఈ 2 హైవేలని కనెక్ట్ చేస్తూ ఒక క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అది ఎక్కడ ఎలా అనేది నేను అప్కమింగ్ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ వీడియో కోసం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఒకవైపు అయితే చూసుకోవచ్చు టోల్ గేట్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు, అంటే ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. మనకి టోల్ గేట్స్ ఉండవు కదా, ఎంట్రీ ఎగ్జిట్ గేట్సే ఉంటాయి ఈ హైవేలో. ఓన్లీ టోల్ గేట్స్ రోడ్డు మీద ఎక్కడ ఉంటాయంటే మన దేవరపల్లి దగ్గర, ఇటువైపు మన ఖమ్మం దగ్గరలో ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది కూడా పెండింగ్ ఉంది. మీకు నేను చెప్పే కదా, మన జంగారెడ్డిగూడెం దగ్గరలో గురవేగూడెం ఉంది కదా, గురవేగూడెం నుంచి మన చింతగూడెం వరకు హ్యాపీగా ఈ హైవేలో ట్రావెల్ చేయొచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మనం అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటేనే కొంచెం ప్రాబ్లం. లింగాల దగ్గర చూసారు కదా ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందో, అండ్ మధ్యలో కూడా కన్స్ట్రక్షన్ కొంచెం పెండింగ్ ఉన్నాయి. అవి మ్యాక్స్ ఒక 2-3 మంత్స్లో కంప్లీట్ అయిపోవచ్చు. నేను కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యింది అండ్ అలాగే ఎక్కడైతే పెండింగ్ ఉంది అనేది. అండ్ అలానే మన ఖమ్మం ఉంది కదా, ఖమ్మం నుంచి మన వరంగల్ వైపు కూడా హైవే అవుతుంది. అదే మన విజయవాడ నాగ్పూర్ హైవే అనమాట. ఆ హైవే గురించి కూడా డీటెయిల్గా ఒక వీడియో చేశాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. అండ్ అలానే మీకు నేను అటువైపు కూడా వరంగల్ వైపు కూడా కన్స్ట్రక్షన్ స్టాటస్ని అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అలానే మీకు అప్కమింగ్ వీడియోస్లో కూడా చాలా క్లియర్గా మన క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ చెప్పే కదా, ఆ ఇంటర్చేంజ్ ఎక్కడ వస్తుందో కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రీనరీ అయితే. లెఫ్ట్ సైడ్లో మనం వచ్చినట్టు చూసాం లేక్, అదే చెరువు చూసాం కదా. అండ్ ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక అండర్ పాస్ వస్తుంది అండ్ అలాగే ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది వస్తుంది కలవట్లాగా. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే చూస్తున్నారా మనకి ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో, గ్రీనరీ మధ్యలో మన గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్తుంది. చాలా సూపర్గా ఉంది కదా. అండ్ ఈ హైవే కంప్లీట్ అయితే అన్ని హెవీ వెహికల్స్ కూడా ఈ రూట్లోంచే వెళ్తాయి. అండ్ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ కార్స్కి, హెవీ వెహికల్స్కి మాత్రమే ఈ హైవే, బైక్స్కి అయితే అలో లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకైతే క్లియర్ కనిపిస్తుంది వాటర్ బాడీ అండ్ అండర్ పాస్. సో కిందన మనకి ఇచ్చిన రోడ్డు ఉంది అండ్ అటుపక్క ఇటుపక్క మనం చూస్తున్నట్టయితే గ్రీనరీ అండ్ మధ్యలో ఒక చిన్న కల్వర్ట్ లాంటి బ్రిడ్జ్ ఉంది. అండ్ మధ్యలోంచి అంటే కింద నుంచి వాటర్ అయితే వెళ్తుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే, అంటే మన లింగాల ఇంటర్చేంజ్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే మూచారం వస్తుంది. అక్కడే మనకి ఏం కన్సిడర్ చేస్తున్నారంటే వేస్టెడ్ ఎమ్యూనిటీస్, అంటే అక్కడ మనకి పెట్రోల్ కానీ, స్టే కానీ, ఫుడ్ కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఫ్యూచర్లో. అంటే ఈ హైవే కంప్లీట్ అయిన తర్వాత అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బోర్డులో చాలా క్లియర్గా ఉంది. అలా మనం ముందుకు వెళ్తే 2 కిలోమీటర్స్లో అక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. పెట్రోల్ ఉంటుంది, బెడ్ అంటే హాస్పిటల్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, అలాగే టాయిలెట్స్, ఇంకా మనకి ఛార్జింగ్ స్టేషన్, ఫుడ్ అన్నీ కనిపిస్తున్నాయి మనకి అక్కడ. ఇదిగోండి ఇదే ఆ ప్లేస్ అనమాట. మళ్ళీ సేమ్ బోర్డు లెఫ్ట్లో ఉంది, ఇలా లెఫ్ట్కి వెళ్తే అక్కడికి వెళ్తాం అని చెప్పి. అక్కడ మనం క్లియర్గా చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్లోనే ఫ్యూయల్ పంప్ వస్తుంది, ఇంకా ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది, ఫుడ్కి సంబంధించిన ప్రతి దొరుకుతుంది, ఇంకా అలానే మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారుగా కంప్లీట్గా లెఫ్ట్లో రైట్లో ఎలా ఉందనేది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. హైవే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా కంప్లీట్గా అన్నీ వచ్చేస్తాయి. సో ఇది మన కల్లూరు దగ్గరలో ఉండే లింగాల ఇంటర్చేంజ్. మీకైతే చాలా క్లియర్గా చూపించాను అండ్ అలాగే ఈ కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూపించాను. ఇది యాక్చువల్గా ఒక 15 days బ్యాక్ తీసిన వీడియో, ఎందుకంటే మనం ట్రిప్కి వెళ్ళిన విషయం మీకు తెలిసిందే కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట. సో అప్పటికిప్పటికి మా అయితే కొంచెం చేంజ్ ఉండొచ్చు, బట్ పెద్ద చేంజ్ అయితే ఉండదు. ఎందుకంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది చేంజెస్ ఎలా ఉంటుంది అనేది. సో నేనైతే ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.